హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను కర్ణాటక స్పెషల్ ముల్బగ్గల్ దోస రెసిపీ నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. దీనికోసం నేను ఒక చిన్న కప్ తీసుకున్నాను. మొత్తం దాంతోనే మెజరింగ్ అంతా చేశాను. ఆ కప్ ఒకటి తీసుకుని దీంతో నేను 5 కప్స్ ఆఫ్ దోస రైస్ తీసుకున్నాను. అండ్ దెన్ 1 కప్ ఆఫ్ ఉరద్ దాల్ తీసుకున్నాను. 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పఫ్డ్ రైస్, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టూర్ దాల్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. అండ్ దెన్ 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్స్ సాబుదాన్, అండ్ అగైన్ ఆల్మోస్ట్ లైక్ 8 టేబుల్ స్పూన్స్ అంటే హాఫ్ కప్ ఏమో అటుకులు, ఇంకో హాఫ్ కప్ ఏమో చన్నా దాల్ తీసుకుని బాగా వాష్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ 3 టైమ్స్ అంటిల్ దట్ వాటర్ క్లియర్స్ వైట్ నేను వాష్ చేసుకున్నాను అనమాట. ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక నేను 8 అవర్స్, లైక్ 8 to 10 అవర్స్ దాన్ని సోక్ చేసుకున్నాక నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఏం చేశాను అంటే నార్మల్ వాటర్ కాకుండా ఒక 2 అవర్స్ ముందరే వాటర్ ఫ్రీజ్ చేసుకుని కొంచెం కోల్డ్ వాటర్తో నేను ఫ్రీజ్ దోశ పిండిని ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బ్యాటర్ చేసుకున్నాక నేను ఏం చేశానంటే గరిటెతో కలపకుండా చేత్తో బాగా కలిపానమాట. పిండి కూడా బాగా కొంచెం మన హ్యాండ్ది హీట్ ప్రొడ్యూస్ అయ్యి పిండి కొంచెం, ఎందుకంటే మాకు బెంగళూరులో వెదర్కి అసలు పొంగదనమాట పిండి, ఏ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ. సో కొంచెం పొంగడానికి నేను అలా చేశాను. బట్ నాకు బాగానే పొంగింది పిండి, చాలా బెటర్ అనమాట. కంపారిటివ్లీ చాలా బెటర్, బాగానే పొంగింది. సో నేను ఏం చేశాను అంటే పిండి గ్రైండ్ చేసాక కూడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వదిలేసాను అనమాట. ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసి వదిలేసాను. అప్పుడు నెక్స్ట్ డేకి అది బాగా వస్తుంది అని. అండ్ దీంతోపాటు నేను పల్లీ చట్నీ కూడా చేసుకున్నాను. పల్లీ చట్నీలో ఏంటి అంటే ఓన్లీ వేరుశనగ గుళ్ళు కాకుండా కొబ్బరితో పాటు నేను గులసెనగ పప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. వేరుశనగ గుళ్ళు ఒక ఆల్మోస్ట్ లైక్ 80% ఫ్రై అయిపోయాక గులసెనగ పప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకుని దాంట్లో ఒక 3 to 4 గార్లిక్ పాట్స్ అండ్ దెన్ 2 గ్రీన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకున్నాక అది కొంచెం పక్కన పెట్టుకున్నాను అనమాట. చల్లారాలి కదా కొంచెం గ్రైండ్ చేసే ముందు. సో పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నేను పోపు ప్రిపేర్ చేసేసుకున్నాను. పోపుకి కూడా నేను ఎక్కువ ఏమీ చేయలేదనమాట. ఎండుమిర్చి అవన్నీ వేయలేదు. ఎందుకంటే మేము కొంచెం కారమే తక్కువ తింటాము. దానికోసం నేను ఓన్లీ మినప్పప్పు అండ్ దెన్ ఆవాలు ఒకటే వేసుకున్నాను పోపులో కూడా. అండ్ కొంచెం లైక్ హాఫ్ స్పూన్ జీరా వేసుకుని నేను పోపు చేసుకున్నాను. ఇది చల్లారే లోపల పోపు ప్రిపేర్ చేసేసుకున్నాను. పోపు అయిపోయాక దీన్ని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అగైన్ గ్రైండ్ చేసేసుకుని కొబ్బరి వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసాక అదంతా కలిపేసి దాంట్లో వేసేసుకున్నాను. ఆ పోపులో గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా దాంట్లో వేసేసుకుని అండ్ దెన్ లైక్ ఒక చిన్న గ్లాస్ కొంచెం వాటర్ పోసుకుని కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అయ్యే వరకు వాటర్ పోసేసుకుని సాల్ట్ వేసేసుకుని నేను పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను. పచ్చడి రెడీ చేసుకున్నాక నెక్స్ట్ నేను దోశలు వేసుకున్నాను అనమాట ఒక ప్యాన్ మీద. అండ్ ఒక 3 to 4 దోస వేసేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ ప్యాన్ యూస్ చేయాలంటే దీనిది ప్రీ సీజనింగ్ అంతా చాలా కష్టంగా ఉంది అనమాట. ఐరన్ ప్యాన్ కదా అని చెప్పి దోసలు చాలా బాగా వస్తున్నాయి, కానీ ఈ ఇండస్ వ్యాలీ ప్యాన్ కడాయి దీన్ని ప్రీ సీజనింగ్ చేయడానికే చాలా టైం పడుతోంది. బట్ సమ్హౌ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ దోసలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఐరన్ ప్యాన్లో నార్మల్ నాన్ స్టిక్ కడాయి కంటే. అండ్ ఈ దోసలు వేసుకున్నాక నేను ఏం చేశాను అంటే ఆ దోసల పైన మన దగ్గర ఇంట్లో పొళ్ళు ఉంటాయి కదా, కందిపొడి, చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఆ కందిపొడి మీద నేను నూనె వేస్తే చాలా బాగా వచ్చాయి. హోప్ యూ లైక్.